Cancer Healer Center, a new beginning. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్లో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర కుంగింది పైకప్పు. టనల్లో పలువురు సిబ్బంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్మికులకు గాయాలైనట్టుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్లో జరిగింది ప్రమాదం. 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. అయితే ఈ టనల్లో పలువురు సిబ్బంది చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనకు అందుతూ ఉన్నాయి. కార్మికులకు గాయాలన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 14వ కిలోమీటర్ దగ్గర దాదాపు 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. అయితే ఈ టనల్లో పలువురు సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. టనల్లో పలువురు సిబ్బంది అక్కడే చిక్కుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది కార్మికులకు కూడా గాయాలన్నట్టు సమాచారం అందుతోంది. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనకు దానికి సంబంధించిన దృశ్యాలు కూడా అందుతూ ఉన్నాయి. మా ప్రతినిధి రేవన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. రేవన్, అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ కార్మికులకి గాయాలయ్యాయి, కొంతమంది ఇరుక్కుపోయారు అని చెప్తూ ఉన్నారు. అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికైతే ప్రమాదం జరిగిందైతే వాస్తవం చెప్పి అధికారులు కూడా ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా, ఎంతమంది గాయపడారనే కోణంలోనే అక్కడైతే రెస్క్యూ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ లోపల ఈ అంటే టన్నెల్ పనులు జరుగుతున్న సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, ఎలా ఉందనే దాని మీద అధికారులు దృష్టి రిస్క్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇది ఉదయం 8:30 గంటల సమయంలో జరిగినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఎస్ఎల్బీసీ వద్ద కూడా గత 4 రోజుల క్రితమే ఈ టన్నెల్ తొలిచే పనులు అయితే ప్రారంభమైనటువంటి ఈ 4 రోజులకే ఈ ప్రమాదం జరిగింది. ఈ కుంగిపోవడం తోటి అదంతా లోపల కూలిపోయింది. ఆ కూలిపోయిన ఘటనలో కొంతమంది క్షతగాతులు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఎంతమంది మరణించారా లేరా అనే విషయం స్పష్టంగా చెప్పడం లేదు. పైకప్పు నుంచి కొంతమంది కూలిన తర్వాత లోపల నుంచి కొంతమంది కార్మికులు కూడా బయటపడ్డారు. కూడా స్థానికంగా ఉన్నట్టు నర్సంపేట వైపు కూడా దోమలపేట, నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే పనులు అయితే ఉన్నట్టుగా అధికారులు అయితే మనకు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే అందించాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. దాదాపు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ పనులు అయితే చాలా నత్తనడక నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం శ్రీశైలం రిజర్వాయర్ లో పూర్తి స్థాయిలో నీరు ఉండడంతో సిపిఎస్ వాటర్ పనులు ఆగిపోయాయి. ఇటీవల కాలంలోనే గత 4 రోజుల క్రితమే ఈ పనులు అయితే అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి 4 రోజులకి ఈ ప్రమాదం జరగడంతో అధికారులంతా హుటాహుటిన అక్కడ చేరుకుంటున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్షతగాతులను అయితే నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు. రైట్ రెవెన్. సో ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఎంతమంది కార్మికులు గాయపడ్డారు, ఎంతమందిని హాస్పిటల్కు తరలించారు అన్న విషయం మాత్రం ఇంకా తెలియాలి. Cancer Healer Center, a new beginning.